జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. ది 25/12/2024 బుధవారం శ్రీ కంబాల శ్రీనివాసరావు గారు వేలాది మందితో భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ఆహ్వానం. సిఎండి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ శ్రీ కంబాల శ్రీనివాసరావు గారి లేఅవుట్ ప్రాంగణం, తంటికొండ రోడ్, గోకవరం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. కావున కుల మతాలకు అతీతంగా ప్రజలు, కంబాల శ్రీనివాసరావు గారి అభిమానులు, రామసేన సభ్యులు అందరూ విచ్చేసి ఈ సభను జయప్రదం చేస్తారని కోరుచున్నాము. ఇట్లు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సభ్యులు. వెల్కమ్ టు N9 టీవీ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెదపూడి ఎంపీడీఓ కార్యాలయంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం. ఒక్కో ట్రాక్టర్ చొప్పున పంచాయతీలకు అందజేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఉపాధ్యాయులను కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగా మార్చుకుంటే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. రంపచోడవరం ఐటీడీఏ ఎదుట నిరాహార దీక్ష. పెద్దాపురం మున్సిపల్ కార్యాలయం నందు సమావేశం. విషయంలో అభివృద్ధి పనులపై అధికారులకు పలు సూచనలు, సలహాలు. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, పెదపూడి ఎంపీడీఓ కార్యాలయంలో పెదపూడి మండలం పెద్దాడ, వేండ్ర, గండ్రేడు, ఏపీ త్రయం, సంపర గ్రామాలకు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా 30 లక్షల రూపాయల విలువ కలిగిన 5 ట్రాక్టర్లు ఒక్కో గ్రామానికి ఒక్కో ట్రాక్టర్ చొప్పున ఆయా గ్రామ పంచాయతీలకు అందజేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో పెదపూడి మండల ఎన్డీఏ నాయకులు, పెదపూడి గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. చిన్నే కొంచెం జరిగింది సార్. గుడ్ ఐడియా. సార్ ఓకేనా? కొంచెం సైడ్ అయితే కూడా దగ్గరికి వెళ్ళండి. త్వరగా బాగా అవుట్సోర్సింగ్ లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగా మార్చుకుంటే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. ఏపీ గురుకుల ఉద్యోగుల హౌస్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగా నియమించాలని, గురుకుల పాఠశాలల్లో 10 సంవత్సరాల నుండి విద్యార్థుల భవిష్యత్తు కోసం చిత్తశుద్ధి కలిగి పనిచేస్తున్న గిరిజన ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరికి నిరసనగా 32 రోజుల నుండి సమ్మె చేస్తూ 3 రోజుల నుండి రంపచోడవరం ఐటీడీఏ ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు. 1656 మంది ఉపాధ్యాయుల కుటుంబాలు అవుట్సోర్సింగ్ విధానంలో
కార్యాలయంలో చాలని జీతంతో పనిచేస్తున్నాయని 2022 PRC ప్రకారం జీతాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వం అధికారులు వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాజమ్మింగి ఏపీఆర్ కాలేజీలో చేస్తున్నాను. మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి, మరి అలాగే విద్యాశాఖ మంత్రి గారికి, అలాగే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారికి, కూటమి ప్రభుత్వం మరి నమస్కారాలు చెల్లిస్తున్నాను. మరి గత 32 రోజులుగా మేము సమ్మె బాట పట్టాము. సో ఎందుచేతనంటే అధికారులందరికీ తెలుసు మా యొక్క న్యాయమైన డిమాండ్ల కోసం మేము సమ్మె బాట పట్టాము. సో ఎక్కడ ఉపాధ్యాయ వ్యవస్థలో ఎక్కడా కూడా అవుట్సోర్సింగ్ విధానం అనేది ఎక్కడా లేదు. సో అలాంటిది మరి ఎస్టీ గురుకులాల్లోనే మెయిన్ ఉందండి. మేము దాని నుంచి మమ్మల్ని మినహాయించి కాంట్రాక్ట్ వ్యవస్థలోకి మార్చమని మరి కూటమి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము. సో మరి రెండో విషయం ఏంటంటే 2022 PRC ప్రకారం మాకు జీతాలు చెల్లించాలనేసి, అదేవిధంగా డిఎస్సిలో మా పోస్టులను 1143 పోస్టులు కలిపారండి. మేము ఉన్నది 1656 మెంబర్స్ ఉన్నాము. సో 1143 పోస్టులను డిఎస్సిలో కలిపేశారు. ఇది చాలా దారుణమైన మరి పరిస్థితి. సో ఎస్టీ గురుకులాల్లో లేదు, బీసీ వెల్ఫేర్స్లో కూడా లేదు, కేవలం ఓన్లీ ఎస్టీ గురుకులాల్లో మాత్రమే ఉంది. సో ఈ విధానాన్ని రద్దు చేయమని కూటమి ప్రభుత్వం మరి ముఖ్యంగా మేము కోరుతున్నామండి. సో 1656 కుటుంబాలు రోడ్డు మీద ఉన్నాయండి ఇవాళ. సో చాలా దారుణమైన పరిస్థితి. మా పిల్లల్ని విడిచిపెట్టి, మా ఫ్యామిలీస్ని విడిచిపెట్టి 32 రోజులు మేము సమ్మె చేస్తున్నాం. మరి అధికారులు ఏమాత్రం కూడా మనం పట్టించుకోవటం లేదు. సో దయచేసి మా న్యాయమైన కోర్టులను త్వరలోనే మీరు తీర్చాలనేసి కూటమి ప్రభుత్వాన్ని 1656 కుటుంబాల తరఫున నేను వేడుకుంటున్నానండి. తాతాజీ రాష్ట్ర యూనియన్ సభ్యుల్ని మాట్లాడుతున్నాను. మేము గత 33 రోజులుగా ఈ సమ్మెబాట పట్టామండి. కారణం ఏంటంటే మేమందరం కూడా గిరిజన గురుకులంలో పనిచేస్తున్నాము. అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేయడం వల్ల మాకు సరైనటువంటి సంక్షేమ పథకాలు అందడం లేదు. అలాగే ఈ అవుట్సోర్సింగ్ వ్యవస్థను కేవలం ఈ గిరిజన గురుకులంలో తప్ప మరే ఇతర గురుకులలో కానీ, ఆశ్రమ పాఠశాలల్లో కానీ దేశంలో ఎక్కడా కూడా ఈ అవుట్సోర్సింగ్ విధానం అనేది అవలంబించటం లేదు. కేవలం ఈ గిరిజన గురుకులంలో మాత్రమే అవుట్సోర్సింగ్ విధానంలో రన్ చేయడం వల్ల మాకు ఎటువంటి ప్రభుత్వ పథకాలు రాకపోగా చాలని జీతాలతో నెట్టుకొస్తుంది ప్రభుత్వం. మాకు ఇచ్చే జీతాలు కూడా చాలా తక్కువ జీతాలు ఇస్తున్నారండి. ఎంత అనేది చెప్తే మీరందరూ కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఎంత అనగా డీజీటీకి 14,000 ఇస్తున్నారు, పీజీటీకి 16,000 ఇస్తున్నారు, జేఎల్కి 18,000 ఇస్తున్నారండి. అందులో కూడా కటింగ్లు పోను మా చేతికి వచ్చేసి చాలా తక్కువ ఉంటుంది. మేమందరం కూడా స్కూళ్ళలో ఇంచుమించు 22 మంది స్టాఫ్ ఉండాల్సి ఉంటే అందులో కేవలం ప్రిన్సిపాల్ గారు ఒక్కరే ఉంటారండి. మిగతా మేమంతా కూడా అవుట్సోర్సింగ్ విధానంలోనే పనిచేస్తున్నాము. మరి మేము స్కూళ్ళలో లోకో పేరెంట్స్ గాను, హౌస్ టీచర్లు గాను పనిచేస్తూ ఉంటాం. అంటే పిల్లలకి ఏదైనా హెల్త్ బాగోపోయినట్లయితే వారిని హాస్పిటల్కి తీసుకెళ్ళడం కానీ, ఎవరైనా పిల్లలు మిస్ అయినట్లయితే వారిని తీసుకురావడానికి మా సొంత ఖర్చులతోనే మేము వారిని తీసుకురావడానికి వెళ్ళడానికి అవుతుంది. అంటే మాకు ఇచ్చేటువంటి జీతాలలోనే మేము అదంతా ఖర్చు పెట్టి చేయడం పరిపాటు అయిపోయింది. అంటే మాకు ఇచ్చేటువంటి జీతాలు ఎంత తక్కువ అనేది మేము ప్రభుత్వానికి ఎన్నోసార్లు గత 10-15 ఏళ్ళ నుంచి మొత్తుకున్నా సరే మమ్మల్ని పట్టించుకోకుండా చేద్దామని చెప్పి అధికారులు పక్కన పెట్టేస్తున్నారు. ఇప్పటికైనా సరే మా న్యాయమైనటువంటి కోరికలైన సిఆర్టీ విధానంలోకి మమ్మల్ని మార్చి, అవుట్సోర్సింగ్ నుంచి తీసేసి సిఆర్టీ విధానంలోకి మమ్మల్ని మార్చి 2022 PRC ప్రకారం జీతాలు చెల్లించాలని, అలాగే రానున్న డిఎస్సిలో కలిపినటువంటి 1443 పోస్టులను మినహాయించి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అలాగే విద్యాశాఖ మంత్రి గారిని, మరీ ముఖ్యంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారిని సవినయంగా మేమందరం కూడా 1659 మంది కుటుంబాల తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. న్యాయం చేస్తారని, న్యాయం చేయాలని మేమంతా కూడా వేడుకుంటున్నాము. మాకు న్యాయం చేసే వరకు ఈ సమ్మెను కొనసాగిస్తామని తెలియజేసుకుంటున్నాను.
కాకినాడ జిల్లా పెద్దాపురం మున్సిపల్ కార్యాలయం నందు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజనల్ డైరెక్టర్ సిహెచ్ నాగనరసింహారావు అధ్యక్షతన కాకినాడ జిల్లా పరిధిలో గల 6 మున్సిపాలిటీలకి సంబంధించిన మున్సిపల్ అధికారులతో శుక్రవారం ఉదయం 10 గంటల నుండి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్లు, రెవెన్యూ అధికారులు, సచివాలయ అధికారులు పాల్గొన్నారు. మున్సిపల్ కేంద్రాల్లో పన్నుల వసూళ్లు, అన్నా క్యాంటీన్కి సంబంధించిన విషయాలు మరియు జరుగుతున్న పనుల విషయంలో అభివృద్ధి పనులపై అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. అలా కాదమ్మా, 22 మందికి ఇవ్వడండి. 22 ఎంతమంది డిఫాల్టర్స్ అంటే ఎంతమంది కట్టలేదు, కట్టడం వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మోర్ దెన్ హాఫ్ ఇయర్ లేకపోతే మోర్ దెన్ 1 ఇయర్ ఏరియర్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా మంది అని కాదు, మీరు రెడీ అయ్యి రావాలా మీటింగ్. ఏదో ఊరికే సరదాగా మాట్లాడే వెళ్ళిపోతాం అనుకుంటున్నారా మీకు? మరి ఎంతమంది ఉన్నారంటే చాలా మంది ఉన్నారు, కొంతమంది ఉన్నారంటే ఏంటి మీనింగ్ ఏంటి? మీ సబ్జెక్ట్ ఒకటే సబ్జెక్ట్ కదా అది, మరి ప్రిపేర్ అయ్యి రావాలి కదా. రాబోయే 3 నెలలు ఉంది కలెక్షన్స్ అంటే అంత కుదరదు కదా. ఎంతమంది డిఫాల్టర్స్ ఉన్నారు, ఇంత ఏరియర్ ఉంది, ఇన్ని అసెస్మెంట్స్ ఏరియాలు ఉన్నాయి, ఇన్ని అసెస్మెంట్స్ కరెంట్ ఉన్నాయి. సో దీంట్లో ఎంతమంది ఎంత అమౌంట్ రావాలి. సో ఇంతమందికి మేము నోటీస్ ఇచ్చాము, 2 నోటీస్ ఇచ్చాము, ట్యాప్ డిస్కనెక్షన్ నోటీస్ ఇచ్చాము, లేదంటే మరొకటి జంప్ నోటీస్ ఇచ్చాము, ఇంత అమౌంట్ వసూలు చేసాము. అంత ప్రిపేర్ అయ్యి రాకపోతే ఎలాగమ్మా? ప్లీజ్ కట్టాలి. స్టాఫ్ లేకపోతే మీకు ఇచ్చాం కదా. అందరికీ నమస్కారం అండి. నా పేరు నాగ నరసింహారావు, రీజనల్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, రాజమహేంద్రవరం. నా కింద మొత్తం 34 అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, మచిలీపట్నం అండ్ ఏలూరు కార్పొరేషన్తో సహా. సో ఇందులో ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నటువంటి అర్బన్ లోకల్ బాడీస్ కార్పొరేషన్స్ తీసేస్తే మొత్తం 31 ఉన్నాయి. సో దీనికి సంబంధించినటువంటి ఎవ్రీ మంత్ మీటింగ్స్ మేము జిల్లా స్థాయిలో కొత్త జిల్లాల వైజ్గా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ట్యాక్స్ కలెక్షన్స్, అదేవిధంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, డోర్ టు డోర్ కలెక్షన్ కానీ, అదేవిధంగా అన్నా క్యాంటీన్స్ అని, పార్ట్ హోల్ సంబంధించి వర్క్స్ సంబంధించినటువంటి ఇష్యూస్ ఇవన్నీ కూడా, అలాగే ఆపరేషన్ సంబంధించి యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ సంబంధించి కానీ, స్టే క్యాటిల్ సంబంధించిన ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. జనరల్గా కమిషనర్స్ కానీ వాళ్ళ స్టాఫ్ కానీ అదర్ ఇష్యూస్లో చాలా బిజీగా ఉండడము, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి ముఖ్యంగా స్ట్రీట్ లైట్స్ కానీ, వాటర్ సప్లై కానీ ఇవన్నీ కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే ఏంటంటే వాళ్ళకి ఒకసారి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఇష్యూస్ని ఒకసారి రివ్యూ చేయడం ద్వారా వాళ్ళకి ఒకసారి అవేర్నెస్ క్రియేట్ చేయడము, అదేవిధంగా అడ్మిన్స్ వైజ్గా, అదేవిధంగా సెక్రటరియట్ వైజ్గా కూడా రివ్యూ తీసుకోవడము, ట్యాక్స్ కలెక్షన్స్ కానీ, శానిటేషన్ కానీ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. దానివల్ల ఇక్కడ చూస్తే కనుక ట్యాక్స్ కలెక్షన్స్ పెద్దాపురంలో చాలా పికప్ అయినాయి, బాగా చేస్తున్నారు. లాస్ట్ మంత్ అయితే మోర్ దాన్ 100% చేయడం జరిగింది. కొన్ని చోట్ల బాగానే చేస్తారు, తుని లాంటి చోట్ల కూడా బాగానే చేస్తున్నారు. కొన్ని చోట్ల ఇంకా పిఠాపురం లాంటి చోట్ల ఇంకా పికప్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మిగతా ఇష్యూస్ కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. ఈ రోజంతా ఒకరోజు ఒక పూట రివ్యూ చేసి ఇదంతా స్పీడప్ చేయడానికి, అదేవిధంగా పార్ట్ హోల్స్ లేనటువంటి రోడ్స్ కింద ట్రీట్ చేయడానికి సంబంధించి కూడా మనకి మొన్నటి వరకు ఎమ్మెల్సీ కోడ్ ఇంప్లిమెంటేషన్ ఉండడం వల్ల చేయలేకపోయారు, అన్నీ కూడా ఇప్పుడు చేయడం జరుగుతుంది. సో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ బేసిక్ ఇష్యూస్ ఏదైతే గౌరవ సీఎం గారు, గౌరవ మినిస్టర్ గారు, అదేవిధంగా మా సెక్రటరీ కన్నబాబు గారు, అదేవిధంగా మా డిఎంఏ గారు, హరినారాయణ గారు అందరూ ఏదైతే చెప్తున్నారో వాటిని ముందుకు తీసుకెళ్ళడానికి రివ్యూస్ అన్నది రెగ్యులర్గా టేకప్ చేయడము, అదేవిధంగా వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా, టెలికాన్ఫరెన్స్ల ద్వారా రివ్యూ చేయడం అన్నది కూడా జరుగుతుంది. అంటే కాకినాడ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి కాకినాడ కాకుండా మిగతా 6 మున్సిపాలిటీలు ఈరోజు డిఫరెంట్ సబ్జెక్టు అలాంగ్ విత్ సెక్షన్ హెడ్స్తో సహా ఆర్ఐలు కానీ, ఆర్ఓలు కానీ, టౌన్ ప్లానింగ్ కానీ, ఇంజనీరింగ్ కానీ, మేనేజర్లు కానీ, అలాగే అకౌంట్ సెక్షన్ కానీ వీళ్ళందరితో కూడా రివ్యూ చేయడం అనేది జరుగుతుంది. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం పరిషత్ కార్యాలయంలో కార్యనిర్వహణ అధికారి, జిల్లా ప్రజా పరిషత్ కాకినాడ వారు ఆదేశములు అనుసరించి మండల స్థాయిలో జీపీడీపీ, బీపీడీపీ, డిపిడిపి లక్ష్యాలపై మండల అభివృద్ధి అధికారి అధ్యక్షతన జరిగిన శిక్షణ కార్యక్రమం. ముఖ్య అతిథులుగా హాజరైన ఏలేశ్వరం మండల అధ్యక్షులు గొల్లాపల్లి నరసింహమూర్తి ఈ శిక్షణ కార్యక్రమం శుక్రవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఏలేశ్వరం నందు నిర్వహించారు. ఈ ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గొల్లాపల్లి నరసింహమూర్తి, ఏలేశ్వరం ఎండిఓ, ఎంపీటీసీ సభ్యులు మరియు జెడ్పీటీసీ సభ్యులు, గ్రామ సర్పంచ్లు, మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. గ్రామ్ స్వరాజ్ కళను జీపీడీపీ తయారు చేయడం అంటే టీం కంపల్సరీ ఎంపిక చేసుకోవాలి.
అయితే ఇందులో ప్రధానంగా మా రాష్ట్రం ఉంది, జిల్లాలు ఉన్నాయి, మండలాలు ఉన్నాయి, మన గ్రామాలు ఏంటి? గ్రామాలు అభివృద్ధి చెందితే మండలంలో ఉన్న మండలం అభివృద్ధి చెందినట్టే ఇవన్నీ అందాలు. అలాగే మండలాలు అభివృద్ధి చెందితే మన జిల్లా నుంచి రాష్ట్రం. అందుచేత ప్రారంభం ఎక్కడంటే, ప్రాధాన్యత ఎక్కడంటే గ్రామాలు. విషయాన్ని గుర్తించుకుంటే మనకి పలుకుబడి డబ్బు ఉంటే మనం ఉన్న ప్రాంతంలోనే గొప్పగా జీవించగలం. అదే చదువు అనేది ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా జీవించగలమనేది పెద్దలు చెప్పిన మాట అండి. రైట్ సార్. లింగ సమానత్వం, స్త్రీ పురుష భేదం లేకుండా ఉండేటటువంటి. నెక్స్ట్, పరిశుభ్రమైన నీరు మరియు పారిశుధ్యం, ఇవి రెండు కూడా పంచాయతీ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో నిర్వహించబడవలసినటువంటి అంశాలండి. రైట్ సార్. నెక్స్ట్, ప్రభావవంతమైన మరియు శుద్ధమైన శక్తి వనరులు, ఉన్నతనం కలిగిన పని మరియు ఆర్థికాభివృద్ధి, పరిశ్రమలు, ఆవిష్కరణలు మరియు మౌలిక సదుపాయాలు, అసమానతల తగ్గింపు, సుస్థిరమైన నగరాలు మరియు సమాజాలు, సుస్థిరమైన వినియోగం మరియు ఉత్పత్తి, వాతావరణంపై కార్యాచరణ, జలావరణంలో జీవనం, భూమిపై జీవనం, శాంతి మరియు న్యాయం కలిగిన బలమైన వ్యవస్థలు, భాగస్వామ్యాలు. ఇవి ఐక్యరాజ్యం ఉన్నాయండి. ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశాలు, అందులో మన దేశం కూడా ఉంది. ఈ సభ్య దేశాలన్నీ 2030 నాటికి గోల్స్ అన్ని సాధించాలి. అప్పుడు గ్రామాలన్నీ అభివృద్ధి చెందుతాయి. గ్రామాలే తెలియదు, మీరు పరిచయం మీరు తెలుసుకోవాలి అని కూడా. ఏమా ఆ సంఘాలకు లోన్లు కానీ ఇవి కానీ మీ తీర్మానం, మీ సంతకాలతోనే పని. మీ దగ్గర పనిచేసి ఉద్యోగస్తులు అడుగుతారు, వాళ్ళ ముందు ఉంటారు, మీరు వెనక ఉంటారు, మాట్లాడలేదు. మీరు తెలుసుకోండి అమ్మా. ఇవన్నీ కూడా మీరు అందరూ తెలుస్తారు అధికారులు అని చెప్పి మిమ్మల్ని మీకు ఇబ్బంది లేకుండా చేద్దామని ఆలోచన మీద మాట్లాడమను. తర్వాత ఎంపీడీ గారిని సబ్మిట్ మొదలెడితే ఆలోచించేస్తాం. మండల ప్రజా పరిషత్ల అభివృద్ధి ప్రణాళికల తయారీ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు శ్రీ గోలపల్లి నరసింహమూర్తి గారికి, అలానే జెడ్పీటీసీ సభ్యురాలు శ్రీమతి నీల్కొండ రామకుమారి గారికి, మండల వైస్ ఎంపీపీ గారులకు, మండల పరిషత్ సభ్యులు ఎంపీటీసీ గారులకు, గౌరవ సర్పంచ్ గారులకు అనేవి పరిపాలనలో వారి పాత్ర ఏంటనేది తెలియజేస్తూ వారికి కూడా శిక్షణా కార్యక్రమాలు గతంలోనే నిర్వహించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి ప్రధాన కారణం గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళికల తయారీ. భవిష్యత్తులో ప్రకాశం బ్యారేజ్ ఎంత వరద వచ్చినా రిటైనింగ్ వాల్ పరిసర ప్రాంతాలలో ఉండే ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. రిటైనింగ్ వాల్ వెంబడి రోడ్డు నిర్మాణంతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు వేగవంతంగా చేపడుతున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, భరతమాత ముద్దుబిడ్డ, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానిస్తూ పార్లమెంట్లో జరిగిన చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు జాతీయ వ్యతిరేకమైనవిగాను, అంబేద్కర్ను అవమానించే విధంగానూ ఉన్నాయి. దీన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తున్నది. ఇలాంటి అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పాల్సింది పోయి ప్రధానమంత్రి నేరుగా రంగంలో దిగి అమిత్ షాను వెనకేసుకురావటం, సమర్థించడం చాలా ఘోరమైనటువంటి తప్పిదం. ఇలాంటి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నందుకు మనందరం కూడా సిగ్గుపడాలి. ఈరోజు 100 మంది 100 సార్లు అంబేద్కర్ని జపించే కన్నా దేవుణ్ణి ప్రార్థిస్తే 7 సార్లు స్వర్గానికి పోయి రావచ్చు అని చెప్పి అమిత్ షా చేసినటువంటిది కేవలం అంబేద్కర్ని అవమానించడమే కాదు, మత ఉద్రిక్తతలు పెంచేదానికి, ప్రజల్లో ఒక భావావేశాలను రగిల్చడానికి, దేశ ఐక్యతకి ప్రమాదకరమైనటువంటి వ్యాఖ్యలుగా వీటిని భావించాల్సి ఉంది. ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన అమిత్ షాని మందలించాల్సినటువంటి ప్రధానమంత్రి వెనకేసుకురావటం కూడా క్షమించరానటువంటి నేరం. అందువల్ల ఇటువంటి ఒక హోమ్ మినిస్టర్ ఈరోజు భారత రాజ్యాంగం మీద
ప్రమాణం చేసి పదవిలో ఉండి అనుభవిస్తున్నటువంటి అమిత్ షాకు ఆ పదవిలో కొనసాగేటువంటి నైతిక హక్కు లేదు. అలాంటి వాళ్ళు ఈ పదవికి తగరు అని చెప్పి సిపిఎం భావిస్తున్నది. ఆయన జాతికి క్షమాపణ చెప్పాలి, పదవి నుంచి వైదొలగాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నది. దీని మీద యావత్ జాతి నిరసన వ్యక్తం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నది. కాకినాడ జిల్లా జగ్గంపేట ఆర్యవైశ్య కళ్యాణదుర్గ మండపంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావును వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ వెలగా వెంకట నాగేష్, పిఠాపురం మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఈమిడిశెట్టి నాగేంద్ర కుమార్, వాసవి కన్యకా పరమేశ్వరి భక్త సమాజ కార్యదర్శి కంచల నాగేష్, కర్ణాటకపు తాతాజీ, మాజేటి సూర్య గణేష్ తదితరులు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులను గుర్తించి రాష్ట్ర కార్పొరేషన్లో కాకినాడ జిల్లా నుంచి కొండబాబును ఆర్యవైశ్య డైరెక్టర్గా నియమించడం చాలా ఆనందంగా ఉందని, ఈ రోజు మా మండలం నుంచి ఇచ్చేసి వారికి ఘనంగా సత్కరించుకున్నామని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఘనంగా నిర్వహించడమే కాకుండా జనవరి 31వ తేదీన వాసవి మాత ఆత్మార్పణ వేడుకలు కూడా అధికారికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయటం ఆర్యవైశ్యులపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి కనబడుతుందని అన్నారు. ఇవాళ మేము కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం నుంచి మేము మా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్ అయినటువంటి మా కొండబాబు గారిని సత్కరించుకోవడానికి వచ్చాను. ఇవాళ అందులోని మా వాసవియన్స్ అందరూ వచ్చారు మాతో పాటు. ఇవాళ ఏంటంటే మాకు ముఖ్యంగా ఈ గవర్నమెంట్ రాగానే పేరు ఇమిడిశెట్టి నాగేంద్ర కుమార్, ఆర్యవైశ్య అధ్యక్షుడు పిఠాపురం మండలం. ఇవాళ ముఖ్యంగా ఎందుకు వచ్చామంటే సార్ని సత్కరించి ఫెలిసిటేషన్ చేయడం కోసం వచ్చాం. తర్వాత మనకి అడగకుండానే పొట్టి శ్రీరాముల జయంతిని, అమ్మవారి వర్ధంతిని ఇవన్నీ కూడా మనకి అఫీషియల్గా చేసి మనకి ఈ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం రాగానే మనకి అన్నీ చేశారు. వచ్చిన తర్వాత మనకి చైర్మన్గా డైరెక్టర్గా ఉన్న మన కొండబాబు గారికి కృతజ్ఞతలు జరపడానికి ఇక్కడికి వచ్చాం. థ్యాంక్ యూ. వాసవి జయ వాసవి. ఈరోజు కాకినాడ జిల్లా మన పక్క గ్రామం అయినటువంటి పిఠాపురం ఆర్యవైశ్యం ప్రెసిడెంట్ గారు, వాసవి క్లబ్ సభ్యులు, ఆర్యవైశ్య సంఘం సభ్యులు కూడా జగ్గంపేట గ్రామానికి వచ్చి నన్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించబడిన మరి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, జగ్గంపేట శాసనసభ్యులు, మనందరికీ ఆశాజ్యోతి ప్రీతమ నాయకులు మరియు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ అయినటువంటి జ్యోతుల నెహ్రూ గారు, అలాగే తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి యువకులు, ఉత్సాహవంతులు, మన ప్రీతమ నాయకులైనటువంటి జ్యోతుల నవీన్ కుమార్ గారు ఆధ్వర్యంలో వాళ్ళ ఆశీస్సులతో మరి నాకు మొన్న అన్నవరం దేవస్థానం బోర్డు నెంబర్ ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా జ్యోతుల నెహ్రూ గారు ఆశీస్సులతో రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించబడారు. ముందుగా నెహ్రూ గారికి నేను వారికి పాదవందనం చేసుకున్నాం. మన ఎలక్షన్లో మన తోటి సభ్యులు, ఆర్వీ సభ్యులు అందరూ కూడా కష్టపడి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చారు. వారు నెహ్రూ గారు మనకి ఏదైనా సరే జగ్గంపేటలో మరి వైఎస్ఆర్ కమ్యూనిటీని కూడా గుర్తించి మరి ఏదైనా సరే మనకు పంపిస్తున్నారు. వారి నెహ్రూ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మన డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇది అమ్మవారిది, ఏ ప్రభుత్వం లేని అమ్మవారి బాహుద్యం రోజు కూడా వాసవి కన్యకా పరమేశ్వరి మా కులదేవత అయినటువంటి అమ్మవారి జనవరి 31 కూడా అధికారిగా ప్రకటించారు. వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా, అలాగే పొట్టి శ్రీరాములు గారు వర్ధంతి కూడా మన విజయవాడలో చాలా గ్రాండ్గా చేశారు. ఇది కూడా వారు అధికారికంగా ప్రకటించి పొట్టి శ్రీరాములు గారికి 58 రోజులు అమరు చేసిన వ్యక్తి, ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి ఉన్నారంటే ఒక పొట్టి శ్రీరాములు గారే. అలాంటి పొట్టి శ్రీరాములు గారిని కలుసుకుంటూ ఆంధ్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకొచ్చారు. అధికారికంగా ప్రకటించిన ఏ ప్రభుత్వం కూడా చేయలేండి ఈ ఈ కూటమి 3 తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూడా 3 ప్రభుత్వాలు కూడా కలిపి ఈ పొట్టి శ్రీరాములు అమరజీవి 58 రోజులు దీక్ష చేసిన వ్యక్తి, ఆంధ్ర రాష్ట్ర కూడా ఏకైక వ్యక్తి ఉన్నారంటే ఒక పొట్టి శ్రీరాములు గారు అని వారి అధికారికంగా ప్రకటించారు. అలాగే మరి మా తోటి కాకినాడ జిల్లా అవనండి, పక్క కోనసీమ అవనండి కూడా మన ఆర్యవైశ్యులు ఏదైనా సరే ఒక బడి కట్టాలనే షావుకారు, గుడి కట్టాలనే షావుకారు, ఏదైనా బోనీ చేయాలనే షావుకారు. అలాంటి షావుకారు గారు ఎంతసేపు కూడా జోబుల నుంచి డబ్బులు తీయడం తప్ప ఒకరిని ఆశించే వ్యక్తి కారు ఇక్కడ
మరి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేసిందంటే మా కులంలో కూడా చాలామంది పేదవారు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా చేతినిచ్చి చిన్న చిన్న మిషన్లు అవ్వనండి, కుట్టు పరిశ్రమ అవ్వనండి, అలాగే ఫ్యాన్సీ షాపులు అని కిరాణా షాపులు కూడా చేతినిచ్చి మరి వారు మా ప్రభుత్వం మరి మా వైసీఎస్ కూడా చాలామంది ఉన్నారు, మా దాంట్లో కూడా కొంతమంది ఇల్లు లేని కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం గుర్తించి వారికి సహకరించవలసిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటూ మరి ఈరోజు పిఠాపురం నుంచి ఇచ్చేసిన కోటి ఆర్ఎస్ సంఘ సభ్యులు ప్రెసిడెంట్ గారికి అందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. భారత రాజ్యాంగ నిర్మాణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలపై తిరుపతి జిల్లా కోట మండలంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అమిత్ షాను మంత్రివర్గం నుండి తొలగించడంతో పాటు ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి డిమాండ్ చేశారు. కోట కేంద్రంగా ఉన్న ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ చిత్రపటాలను పట్టుకుని నిరసన తెలియజేశారు. బహుజన ఐక్యవేదిక మరియు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ చర్యల్ని. కాబట్టి ప్రపంచ మేధావి అంబేద్కర్ను అవమానిస్తే మొత్తం యావత్ జాతినే అవమానించినట్టుగా భావించి వెంటనే అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే ఆయన్ని అరెస్ట్ చేయాలి, ఆయన రాజీనామా చేయాలి, ఖచ్చితంగా ఆయన బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా కోట నడి బజార్లో అమిత్ షా దిష్టి బొమ్మను తగలబెట్టి మేము ఖచ్చితంగా నిరసన తెలియజేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. డౌన్ డౌన్ అమిత్ షా, డౌన్ 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 అమిత్ షా, డౌన్ డౌన్ అమిత్ షా, డౌన్ డౌన్ అమిత్ షా, డౌన్ 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 అమిత్ షా, అమిత్ షా, డౌన్ డౌన్. ప్రపంచమంతా ఒకవైపు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు పెట్టి ప్రపంచం మొత్తం పూజిస్తూ ఉంటే ఒక భారతదేశం మాత్రం ఇంత దారుణంగా ఒక పార్లమెంట్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తక్కువగా చూడటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఒక పక్క మోడీ గారు అంబేద్కర్ వల్లే నేను ప్రధానమంత్రిని అయ్యాను అంటాడు, ఒక పక్క ముఖ్యమంత్రులు అదే మాట అంటారు. ఈ భారతదేశం ఇంత ప్రశాంతంగా ఉందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లే ఉందంటారు. ఇవన్నీ చూసిన తర్వాత నాగపూర్లో కానీ భారతదేశం మొత్తం కూడా ఈ దాడులు జరుగుతున్నాయంటే దీన్ని బట్టి చూస్తే వీళ్ళే చేపిస్తున్నారు అనే దానికి నిరసన ఇది ఇంకొకటి చేసేది ఎక్కడెక్కడ జరిగేది కాదు. మణిపూర్లో అంత దారుణం జరిగితే నోరెత్తల. దీనికి అంతటికి కారణం బీజేపీ, ఇక్కడ ఉన్న అమిత్ షా. కాబట్టి బహుజనులారా ఆలోచించండి, భారతదేశంలో బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత దేశం నాశనం అయిపోయింది. దళిత బహుజనుల్ని ఎక్కడికక్కడికి తొక్కేస్తూ ఉన్నారు, ఎక్కడికక్కడికి దాడులు జరుగుతున్నాయి, ఎక్కడికక్కడికి విభజన చేస్తున్నారు. విభజించి పాలించన్న సిద్ధాంతం బీజేపీ వంట పట్టుకొని భారతదేశాన్ని నాశనం చేయడానికి పేదోళ్ళని కంకణం కట్టుకున్నది. దీన్ని అంతా వ్యతిరేకించాలంటే, దీన్ని అణగదొక్కాలంటే భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఒకటవక తప్పదు. అతను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి లీలా వెంకట శేషాద్రి మరియు జైల్ విజిటింగ్ న్యాయవాది ఎం మాధవస్వామి డోన్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ జడ్జ్ ఎస్ జ్యోతిలు డోన్ జైలును సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ఖైదీల వివరాలను జైలు అధికారులను అడిగి తెలుసుకున్నారు మరియు వారికి అందించే భోజన సదుపాయాలు స్వయంగా పరిశీలించారు. అనంతరం ఖైదీలకు ఉచిత న్యాయ సేవల గురించి వివరించారు. ఈ మేరకు 70 సంవత్సరాలు పైబడిన మరియు ప్రాణాంతక అనారోగ్య ఖైదీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఖైదీలతో మాట్లాడడానికి వచ్చిన వారి కుటుంబ సభ్యులతో మాట్లాడే సమయాన్ని ఎంతవరకు కేటాయిస్తున్నారన్న వివరాలను పరిశీలించారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. పెదపూడి ఎంపీడీఓ కార్యాలయంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం. ఒక్కో ట్రాక్టర్ చొప్పున పంచాయతీలకు అందజేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఉపాధ్యాయ
ఉపాధ్యాయులను కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగా మార్చుకుంటే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. రంపచోడవరం ఐటీడీఏ ఎదుట నిరాహార దీక్ష. పెద్దాపురం మున్సిపల్ కార్యాలయం నందు సమావేశం. విషయంలో అభివృద్ధి పనులపై అధికారులకు పలు సూచనలు, సలహాలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. ది 25/12/2024 బుధవారం శ్రీ కంబాల శ్రీనివాసరావు గారు వేలాది మందితో భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ఆహ్వానం. సిఎండి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ శ్రీ కంబాల శ్రీనివాసరావు గారి లేఅవుట్ ప్రాంగణం, తంటికొండ రోడ్, గోకవరం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. కావున కుల మతాలకు అతీతంగా ప్రజలు, కంబాల శ్రీనివాసరావు గారి అభిమానులు, రామసేన సభ్యులు అందరూ విచ్చేసి ఈ సభను జయప్రదం చేస్తారని కోరుచున్నాము. ఇట్లు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సభ్యులు.